నమస్తే అండి, నేను డాక్టర్ సింధూరి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, సెంటినీ హాస్పిటల్, విజయవాడ. మనలో చాలా మంది డిస్రిగార్డ్ చేసే ఒక ఇంపార్టెంట్ విషయం అడిక్వేట్ క్వాలిటీ స్లీప్. మన రీసెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ, పెరుగుతున్న స్ట్రెస్ లెవెల్స్ వల్ల కానీ చాలా మంది ఈ నిద్రలేమి సమస్య అంటే ఇన్సోమ్నియాతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనివల్ల డే టైంలో మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గడము, వర్క్ ప్రొడక్టివిటీ తగ్గడము, అలాగే దీర్ఘకాలంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. మన లైఫ్ స్టైల్లో చిన్నపాటి మార్పులు చేసుకొని, అలాగే ఫుడ్ లో చేంజెస్ చేసుకుంటే కనుక మనకు క్వాలిటీ ఆఫ్ స్లీప్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కొన్ని రకాల కాంపౌండ్స్ అయిన మెగ్నీషియం, ట్రిప్టోఫాన్, మెలటోనిన్ అనేవి న్యాచురల్ గానే కొన్ని ఫుడ్స్ లో ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి కనుక మనం ఈవినింగ్ మీల్స్ లో ఇంక్లూడ్ చేసుకుంటే మనం న్యాచురల్ గానే మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. పర్టికులర్లీ కొన్ని రకాల ఫ్రూట్స్, బనానాస్, కివీస్, స్టార్ చెరీస్ వంటివి ఈ కాంపౌండ్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. వీటిని మనం ఈవినింగ్ మీల్స్ లో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక మనకు న్యాచురల్ గానే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంప్రూవ్ అవ్వచ్చు. అలాగే వామ్ మిల్క్, ఓట్స్, పిస్తాస్ వంటి నట్స్ లో కూడా ఈ కాంపౌండ్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. నెక్స్ట్ మష్రూమ్స్, ఫ్యాటీ ఫిష్, పర్టికులర్లీ సాల్మన్ వంటి వాటిలో కూడా ఈ స్లీప్ ఇండ్యూస్ కాంపౌండ్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. అలాగే కొన్ని రకాల ఫుడ్స్ ని మన ఈవినింగ్ తీసుకోకుండా ఉంటేనే మనకి క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఇంప్రూవ్ అవ్వచ్చు. పర్టికులర్లీ కెఫీన్ కంటైనింగ్ డ్రింక్స్, బాగా స్పైసీ ఫుడ్, అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ మనకి డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టొచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో బ్రెయిన్ కి స్టిమ్యులేటింగ్ గా ఉంటుంది. ఈ ఫుడ్స్ ని మనం ఈవినింగ్ తీసుకోవడం వల్ల మనకి స్లీప్ లేటెన్సీ అనేది పెరుగుతుంది. అలాగే క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా తగ్గుతుంది. సాధ్యమైనంత వరకు ఈ కాంపౌండ్స్ ని మనం ఈవినింగ్ 4 o'clock తర్వాత ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోకుండా ఉంటే మనం కొంచెం క్వాలిటీ ఆఫ్ స్లీప్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు.